కొబ్బరి బూరెలు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. వంట ఆల్మోస్ట్ ప్రిపేర్ అవుతుందండి. లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి మా బాబు కోసం. అయితే నేను పనులన్నీ అయ్యేసరికి టైం అయింది. మా పాప కూడా పడుకుందండి. సో మొన్న పూజ చేసుకున్నా కదండి, ఈ కొబ్బరికాయలు అలా ఉండిపోయి ఈ వేస్ట్ పడేయడం ఏంటి. కొబ్బరి బూరెలు చేద్దామని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోండి. ఇలాంటివి పిల్లలకి హెల్తీ, మనకు కూడా చాలా చాలా హెల్తీ అండి. మినిస్ట్రల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇందులో మనం బెల్లం వేసుకుంటాం కదండి, ఐరన్ కన్సిస్టెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది బెల్లంలో. ఏ వంటకాలు చేసినా కూడా ఎక్కువ బెల్లం యూజ్ చేసుకోండి. మిక్సీ జార్ లో వేసి ఇలా పొడి పొడిగా చేసుకున్నానండి. ఈ తురుముకి సరిపడా బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసి బెల్లాన్ని అందులో వేసుకొని పాకం తీసుకోవాలండి. బెల్లంలో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదండి, కొంచెం కరిగాక అదైతే వడగొట్టుకోండి. చూడండి, ఈ విధంగా కొంచెం వడగొట్టుకుంటే డస్ట్ పార్టికల్స్ అంతా వస్తాయి. మళ్ళీ అదే జార్లో వేసుకొని పాకం వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్ గా తిప్పుతూ ఉండండి, లేకుంటే అడుగంటుకుంటది. ఇలా కొంచెం పాకం వచ్చాక అందులో ఇలాచీ పౌడర్ ఉంటే కొంచెం వేసుకోండి. ఇలా కంటిన్యూస్ గా తిప్పుతూ ఉండాలి, లేకుంటే అడుక్కి అంటుకుంటది. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఇలా బౌల్లో వాటర్ లోన కొంచెం వేసి చూడండి. ఇలా గట్టిగా అవ్వాలి. ఇదైతే పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఈ తురుముకున్న కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోండి బాగా. ఇందులో కొంచెం వాటర్ అయితే వస్తది. కొంతసేపు మూత పెట్టి అయితే కొంతసేపు మగ్గనీయండి. ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా కొంచెం సేపు చల్లగయ్యాక చిన్న చిన్న రౌండ్ బాల్స్ లో చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇదిగో ఈ విధంగా రౌండ్ బాల్స్ లో చేసుకోండి. వీటిల్లో కొబ్బరి ఉండలు కూడా అంటారు, మనం ఇలా కూడా తినొచ్చు. ఇప్పుడులో కొంచెం సాల్ట్, కొంచెం బియ్యం పెంటి వేసి కన్సిస్టెన్సీలో కలుపుకోండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆ బాల్స్ ని అందులో డిప్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. టేస్టీ కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోతాయి. మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.